నిర్మాణాత్మక మదింపుకు సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడదామని వీడియో చేయడం అనేది జరిగిందండి. దీంట్లో ఉన్నటువంటి సాధనాలు, ఉన్నటువంటి సబ్జెక్టులకు సంబంధించి ఏ రకమైన సాధనాలను ఉపయోగిస్తారు, ఏ సాధనానికి ఎంత సమయం కేటాయించారు అనే దాని గురించి ఒకసారి అవగాహన చేసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. నేను ఇప్పుడు చెప్పబోతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే తెలుగు అండి. తెలుగుకి సంబంధించి నిర్మాణాత్మక మదింపు ఫార్మేటివ్ అసెస్మెంట్లో సాధనం 4 అంటే రాత పరీక్షలో మనకు ఏ రకంగా ప్రశ్నలు ఇస్తారు, ఆ ప్రశ్నలకి ఎన్నేసి మార్కులు అన్న దాని గురించి ఒకసారి చూద్దామండి. ఇందులో 2 విభాగాలు ఉంటాయండి. ఒకటి విభాగం ఏ, రెండవది విభాగం బి. విభాగం ఏలో 10 బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారండి. ఒక్కొక్క ప్రశ్నకి 2 మార్కులు ఇవ్వటం జరుగుతుంది. అలానే విభాగం బిలో లఘు సమాధాన ప్రశ్నలు, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయండి. ఇవి 5 ఉంటాయి. 5కి ఒక్కొక్క దానికి 3 మార్కులు చొప్పున ఇవ్వటం జరుగుతుందండి. అంటే 10 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 10 రెళ్ళు 20 మార్కులు, అలానే 5 లఘు సమాధాన ప్రశ్నలకి ఒక్కొక్క దానికి 3 మార్కులు, 5 3 15, అంటే మొత్తం 35 మార్కులకు గాను ఈ యొక్క రాత పరీక్షకు సంబంధించి సాధనం 4లో మనము ఈ రకంగా నిర్వహించాల్సి ఉంటుందండి. ఇక సాధనం 1, 2, 3 ఏంటనే విషయాన్ని ఒకసారి చూద్దామండి. ఈ సాధనం 1, 2, 3 ఏంటి అంటే తెలుగుకు సంబంధించి 1, 2 తరగతుల గురించి అండి మనం మాట్లాడుతున్నాం. అందులో మొదటిది సామాజిక భావోద్వేగ అభివృద్ధి. రెండవ టూల్ సాధనం ఏంటి అంటేనండి మేధోభివృద్ధి, కాగ్నిటివ్ డెవలప్మెంట్. మూడవ సాధనం ఏంటి అంటే భాషాభివృద్ధి, లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇక్కడ సోషో ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, సామాజిక భావోద్వేగాభివృద్ధికి సంబంధించి ఈ సాధనం 1 ద్వారా ఏ రకంగా పరీక్షిస్తారు అని అంటే విద్యార్థి తన గురించి, తన చుట్టూరా ఉన్నటువంటి మనుషుల గురించి, తన పాత్ర ఏమిటి, వారితో ఏ రకంగా సమాజంలో తను సర్దుబాటు చేసుకోవాలి, ఏ రకంగా తన అభివృద్ధి సాధించాలి, వారితో పాటు సహకరిస్తూ ఎలా ఇమడాలి అనే విషయాల గురించి ఏ రకంగా నేర్చుకుంటాడు అనే దాన్ని ఇక్కడ మనం పరీక్షించాలండి. విద్యార్థికి కొన్ని ప్రశ్నలు అడగాలండి. ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే, నువ్వు పాఠశాలకి వచ్చే క్రమంలో నీకు ఎవరెవరు సహాయపడుతున్నారు, వాళ్ళ పేర్లు ఏమిటి, వారు ఏ రకంగా సహాయపడుతున్నారు అనే ప్రశ్న వేసినట్లయితే 3 రకాలైనటువంటి స్థాయిలు ఇవ్వటం జరిగిందండి. ఒకటి వాగు స్థాయి, రెండవది పర్వత స్థాయి, మూడవది ఆకాశ స్థాయి. వాగు స్థాయిని స్ట్రీమ్ అంటామండి. ఇక పర్వత స్థాయిని మౌంటైన్ అంటాం. అలాగే ఆకాశ స్థాయిని స్కై అని అంటాం. ఇది ప్రారంభ, మధ్య, పై స్థాయి అనే రకంగా మనం 3 రకాలుగా వాళ్ళకి మార్కులు అవార్డ్ చేయాల్సి ఉంటుందండి. ఇందులో ఒక 2 పేర్లు చెప్పి ఏ రకంగా సహాయం చేయలేకపోతున్నారో వివరించలేకపోయారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అతనికి 1 మార్క్ ఇవ్వాలి, అంటే వాగు స్థాయిలో ఉన్నట్టు. ఒక 3 పేర్లు చెప్పారు కానీ వాళ్ళు ఏ రకంగా సహాయపడుతున్నాడో విరమర్చి చెప్పలేకపోతున్నాడు అనుకోండి, అప్పుడు 3 మార్కులు ఇవ్వాలి. 2 కానీ 3 కానీ పేర్లు చెప్పి వాళ్ళు ఏ రకంగా సహాయపడుతున్నారో అనే విషయాన్ని వాడు వివరించగలిగే స్థాయిలో ఉన్నట్లయితే అతనికి స్కై అంటే 5 మార్కులు అందించాలండి. ఇదే సామాజిక భావోద్వేగాభివృద్ధికి సంబంధించినటువంటి సాధనం 1 అండి. ఇది తెలుగుకు సంబంధించండి. అలానే రెండో సాధనం మేధోభివృద్ధి. ఇందులో ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడగాలి అంటేనండి, విద్యార్థికి ఒక పజిల్ ఇచ్చి ఈ పజిల్ని నువ్వు ఏ స్నేహితుని సహాయంతో పూరించాలనుకుంటున్నావు అనే ప్రశ్న అడిగినప్పుడు అతను తన స్నేహితుని పేరు చెప్పాలి. అలానే ఎందుకు అతన్నే ఆ పజిల్ను పూరించడానికి తాను ఎన్నుకున్నాడు అనే విషయాన్ని చెప్పాలండి. ఇక్కడ సరైన కారణాలు వివరించలేక ఎవరిని ఎన్నుకోలేకపోయినట్లయితే వాగు స్థాయిలో ఉన్నట్టు, అంటే 1.
అలాగే స్నేహితుడిని ఎన్నుకున్నాడు కానీ కారణం వివరించలేకపోతే మౌంటైన్ అంటే పర్వత స్థాయిలో ఉన్నట్టు 3 మార్కులు. స్నేహితుడిని ఎన్నుకొని మరి ఆ స్నేహితుడిని ఎందుకు ఎన్నుకున్నాడు అనే విషయాన్ని కారణాలతో సహా చెప్పగలిగినప్పుడు అతను ఆకాశ స్థాయి స్కైలో ఉన్నట్టుగా 5 మార్కులు మనం ఇక్కడ అందించాలండి. ఇక సాధనం 3 భాషాభివృద్ధి. ఇందులో ఏ రకమైన ప్రశ్నలు అడగవచ్చు అంటే మనం ఒక చిత్రాన్ని చూపించి ఆ చిత్రంలో ఉన్నటువంటి వస్తువులు ఏ రంగుల్లో ఉన్నాయి, పలానా ఆకారం ఏ రంగులో ఉంది, పలానా వస్తువు ఏ రంగులో ఉంది అన్నది చక్కగా వివరించగలిగేలాగా భాష ఉపయోగం అనేది ఆ విద్యార్థి చేసినట్లయితే అతనికి స్కై అంటే 5 మార్కులు మనం అందించాలండి. అలా కాకుండా సరిగ్గా వివరించలేక దాని గురించి తెలియపరచలేకున్నట్లయితే వాగు స్థాయిలో కొన్నిటినైనా సరే చెప్పగలిగేలాగా ఉన్నట్లయితే, కనీస రంగులను గుర్తుపట్టగలిగేలాగా ఉన్నట్లయితే అతను పర్వత స్థాయిలో ఉన్నట్టుగా 3 మార్కులు ఇవ్వాల్సి ఉంటుందండి. ఈ రకంగా 1 అంటే సామాజిక భావోద్వేగాభివృద్ధి సాధనం 1, అలాగే మేధోభివృద్ధి సాధనం 2, అలాగే భాషాభివృద్ధి సాధనం 3 మరియు రాత పరీక్షాంశాలు అంటే సాధనం 4. దీని ద్వారా మనము విద్యార్థుల యొక్క ప్రగతిని వాళ్ళకిచ్చినటువంటి మదింపు పుస్తకాలలో నమోదు చేయాలండి. ఇది 1-2 తరగతులకు మాత్రమే మనం ఈ రకంగా అందులో నమోదు చేయాలండి. అంతేకాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి OMR షీట్లో అన్ని కాలమ్స్ కూడా టీచరే నింపాలండి. ఎందుకంటే 1-2 తరగతుల పిల్లలు స్వయంగా దీన్ని బబుల్ చేసుకునే స్థాయిలో ఉండరు కాబట్టి ఉపాధ్యాయుడే దీన్ని పూరించాల్సి ఉంటుందండి. విద్యార్థి యొక్క పెన్ ఐడికి ముందు 0ని జత చేసి విద్యార్థి పెన్ ఐడిని రాయాలండి ఇక్కడ. అలానే ఎగ్జామ్ కోడ్ తెలుగు కాబట్టి 1వ తరగతి అయితే 114 ఈ కోడ్లన్నీ కూడా వాళ్ళు మనకు అధికారికంగా ఇచ్చి ఉన్నారండి. ఆ కోడ్లనే మనము ఎగ్జామ్ కోడ్స్గా మనం ఇక్కడ నమోదు చేయాలండి. 1వ తరగతి కాబట్టి 114 అనేటటువంటి కోడ్ వేయాలి. 2వ తరగతి అయితే 214 ఎగ్జామ్ కోడ్ రాస్తామండి. అలానే ఇందులో పార్ట్స్ ఉన్నాయండి, చూసారుగా. పార్ట్ ఏలో విద్యార్థి యొక్క ఆపార్ ఐడి కానీ పెన్ ఐడి కానీ ఉంటుంది. పార్ట్ బిలో ఎగ్జామ్ కోడ్ ఉంటుంది. పార్ట్ సిలో టూల్ 4 అంటే మనం ఇందాక చెప్పుకున్నటువంటి రాత పరీక్షకు సంబంధించి ఆ అంశాలు 1 నుంచి 10 వరకు ప్రశ్నలుకి సంబంధించి ఏవి ఎన్నుకున్నారు అనేది బబుల్ చేయాలి. ఇది టీచరే చేయాలండి. ఇక పార్ట్ డి టూల్ 4 అంటే ఇందులో ఏంటంటేనండి ఈ టూల్ 4లో ఉన్నటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్లో 11 నుంచి 15 వరకు ఉన్నటువంటి ఈ 5 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 3 మార్కులు కదండి. అవే మనకి ఇక్కడ ఇచ్చారు. ఎన్ని మార్కులు వచ్చాయి అన్నది మనం ఆ సంఖ్య దగ్గర బబుల్ చేయాలండి. పార్ట్ ఈ టూల్ 1 అంటే సామాజిక భావోద్వేగాభివృద్ధిలో వాడు వాగు స్థాయిలో ఉంటే 1, పర్వత స్థాయిలో ఉంటే 3, అలానే ఆకాశ స్థాయిలో ఉంటే 5 ఇవ్వాలండి. అలానే టూల్ 2 అంటే సాధనం 2 అయినటువంటి మేధోభివృద్ధిలో అతను వాగులో 1, పర్వతంలో ఉంటే 3, అలానే ఆకాశ స్థాయిలో ఉంటే 5. ఇక టూల్ 3 అయినటువంటి భాషాభివృద్ధి దాని గురించి కూడా చర్చించుకున్నాం కదండి. అందులో ఇప్పుడు ఇదివరకు చెప్పినట్లుగానే అతడు వాగు స్థాయా, పర్వత స్థాయా, ఆకాశ స్థాయా అన్నది మనం నిర్ధారించాల్సి ఉంటుందండి. ఈ రకంగా మనం ఈ OMR షీట్ని ఉపాధ్యాయుడే నింపాలండి 1-2 తరగతులకు సంబంధించి. ఇక ఇప్పుడు 3, 4, 5 తరగతులకు సంబంధించి వద్దామండి. ఈ 3, 4, 5 తరగతులకు సంబంధించి
ఈ యొక్క నిర్మాణాత్మక మదింపు అన్నది ఏ రకంగా చేశారన్నది ఒకసారి చూద్దాం. ఈ 3, 4, 5 తరగతులకు సంబంధించినట్లయితే నిర్మాణాత్మక మదింపు సాధనం 4తో మొదలు పెడదామండి. సాధనం 4 అంటే రాత పరీక్ష. ఇందులో మనకు కేటాయించిన సమయం 1 గంట 15 నిమిషాలు. అందులో మొత్తం 3 విభాగాలు ఉంటాయండి. విభాగం ఏలో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి, విభాగం బిలో లఘు సమాధాన ప్రశ్నలు ఉంటాయి, విభాగం సిలో సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ఉంటాయండి. విభాగం ఏలో ఇచ్చినటువంటి 15 ప్రశ్నలకు గాను ఒక్కొక్క ప్రశ్నకి 1 మార్కు చొప్పున 15 మార్కులు. అలాగే విభాగం డిలో ఇచ్చినటువంటి 2 లఘు సమాధాన ప్రశ్నలకు ఒక్కోదానికి 2 మార్కులు చొప్పున 4. అలాగే విభాగం సిలో సంక్షిప్త సమాధాన ప్రశ్నలకు సంబంధించి 4 ప్రశ్నలకు ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 16 మార్కులు. మొత్తం 35 మార్కులకు గాను సాధనం 4 అంటే రాత పరీక్షకు సంబంధించి ఇక్కడ మనం మదింపు చేయాల్సి ఉంటుందండి. ఇది 3, 4, 5 తరగతులకు సంబంధించి. సాధనం 1 విద్యార్థుల భాగస్వామ్యము ప్రతిస్పందన అనేది సాధనం 1 అండి. ఇక్కడ విద్యార్థి స్వయంగా మన పాఠశాలలో అందుబాటులో ఉన్నటువంటి కథల పుస్తకంలో ఉన్నటువంటి కథను చదవాలి. దానిని ఇచ్చినటువంటి మదింపు పుస్తకంలో అతను రాయించాలి. ఇదే విద్యార్థుల భాగస్వామ్యములు ప్రతిస్పందనలు. ఇందులో అది చక్కగా చదవగలిగితే 3 మార్కులు, నీట్గా రాసి చదవగలిగేలాగా ఉన్నట్లయితే ఇంకో అదనంగా 2 మార్కులు జోడించాలండి. ఈ రకంగా 5 మార్కులు కేటాయిస్తాం. ఇక రెండవ సాధనము 3, 4, 5 తరగతులకు సంబంధించి తెలుగుకు సంబంధించి వ్రాతపూర్వక పనులు. అంటే అతను సాధన పుస్తకాల్లో చేసే అభ్యాసాలు ఇందులో వస్తాయండి. అలాగే రాతాంశాలు వస్తాయి. వీటిని సమయానికి పూర్తి చేసినట్లయితే 3 మార్కులు, చక్కటి దస్తూరితో దాన్ని పూర్తి చేసినట్లయితే 2 మార్కులు, ఇలా 5 మార్కులు అతను కేటాయించాలండి. ఇక సాధనం 3 ప్రాజెక్టు పనులండి. ఇప్పుడు మనం జరుపుతున్నది నిర్మాణాత్మక మదింపు 1 కాబట్టి ప్రాజెక్టుల్లో తరగతి గది ఆధార ప్రాజెక్టునే నిర్వహించాలండి. అంటే వాళ్ళ సిలబస్కి అనుగుణంగా వాళ్ళు తరగతి గదిలోనే పూర్తి చేసేలాగా ఒక ప్రాజెక్టు పనిని విద్యార్థులతో చేయించాలండి. ఏ రకమైన ప్రాజెక్టులు చేయించాలి అంటే మనం 4వ తరగతి చూసుకున్నట్లయితే వాళ్ళకి అయినటువంటి పాఠానికి సంబంధించి ఒక జాతీయ జెండాని గీయండి, దానికి రంగులు అద్దండి, స్వతంత్ర సమరయోధుల చిత్రపటాలను సేకరించి ఇక్కడ అంటించండి. అలాంటి ప్రాజెక్టు పనులు విద్యార్థులతో చేయించవచ్చండి. ఈ రకంగా మనకు 3, 4, 5 తరగతులకి సాధనం 1గా విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందన, అలాగే సాధనం 2గా రాతాంశాలు, సాధనం 3గా ప్రాజెక్టు పని, సాధనం 4గా రాత పరీక్ష. ఈ రకంగా మనం విద్యార్థులతో ఈ మదింపు పుస్తకంలో మనం రాయించాలండి. దీన్నే మూల్యాంకన పుస్తకం అని అంటారు. ఇక 3, 4, 5 తరగతులకు సంబంధించి OMR షీట్ చూసినట్లయితే ఇందులో విద్యార్థులే స్వయంగా పూరించేటటువంటి భాగాలు, అలానే ఉపాధ్యాయుడు మాత్రమే నింపేవి కూడా ఇందులో ఉన్నాయండి. జాగ్రత్తగా గమనించాలి. పెన్ ఐడి, ఆపార్ ఐడి అనేది విద్యార్థి నింపాలి. అలానే ఎగ్జామ్ కోడ్ అనేది విద్యార్థులే నింపాలండి. అలాగే పార్ట్ సిలో ఉన్నటువంటి 1 నుంచి 15 ప్రశ్నలకు సంబంధించి కూడా విద్యార్థులే నింపాలి. ఇక పార్ట్ డిలో ఉన్నటువంటి టూల్స్లో 16, 17 ప్రశ్నలకి 2 మార్కులు, 2 ప్రశ్నలకి 2 మార్కులు చొప్పున కదండి. ఎన్ని మార్కులు వచ్చాయన్నది ఇక్కడ టీచర్ నింపాలండి. 18 నుంచి 21 వరకు ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించి ఒక్కొక్క దానికి 4 మార్కులు, అవి ఎన్ని మార్కులు పొందాడు అనే దాన్ని ఇక్కడ టీచరే నింపాలండి. అంటే పార్ట్ డి అన్నది పూర్తిగా ఉపాధ్యాయునికే కేటాయించబడిందండి. అలానే పార్ట్ ఈ టూల్ 1 అయినటువంటి విద్యార్థుల భాగస్వామ్యము ప్రతిస్పందన,
టూల్ 2 అయినటువంటి రాత అంశాలు, టూల్ 3 అయినటువంటి ప్రాజెక్ట్ పనులు. వీటిలో ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడు, వాగు స్థాయా లేదా పర్వత స్థాయా, ఆకాశ స్థాయా అనేది మనం నిర్ధారించుకొని ఎన్ని మార్కులు వచ్చాయనే దాని మీద ఇక్కడ కూడా టీచరే బబుల్ చేయాలండి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, స్ట్రీమ్ స్థాయిలు అంటే ప్రారంభం, దీన్ని వాగు స్థాయి, మౌంటైన్ అంటే పర్వతం స్థాయి మధ్యస్థం, స్కై అంటే ఆకాశం అంటే పై స్థాయి. ఈ రకంగా మనం ఈ యొక్క నిర్మాణాత్మక మదింపు అనేది మూల్యాంకన పుస్తకాలలో మనం నమోదు చేయాలండి. ఈ నమోదు చేసే క్రమంలో 3, 4, 5 తరగతులకు సంబంధించి సాధనం ఒకటైనటువంటి విద్యార్థుల భాగస్వామ్య ప్రతిస్పందనలో విద్యార్థి చదవగలిగేటటువంటి కథల పుస్తకాలలోంచి ఆ కథను చక్కటి దస్తూరితో ఈ కేటాయించబడినటువంటి ఈ బాక్స్ లోపల గడులలోని రాయించాలి. దాన్ని చదవగలిగేలాంటి అంశాన్నే రాయించాలండి. ఇది సాధనం 1. ఇక సాధనం 2 అయినటువంటి రాత అంశాలకు సంబంధించి ఇక్కడ ఉపాధ్యాయుడే రాయాలి. అంటే ఇచ్చినటువంటి రాత అంశాలు సకాలంలో పూర్తి చేస్తున్నాడా, చక్కటి దస్తూరితో దాన్ని పూర్తి చేస్తున్నాడా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉపాధ్యాయులే నింపాలి. ఇది సాధనం 2. ఇక ప్రాజెక్టు పనికి సంబంధించి నిర్మాణాత్మక మూల్యాంకనం 1లో మనం తరగతి ఆధారిత ప్రాజెక్టు చేయాలి కాబట్టి ఆ నెల సిలబస్కు సంబంధించి తరగతి గదిలో పూర్తి చేసేలాగా మనం ప్రాజెక్టు పని విద్యార్థులతో చేయించాలి తెలుగుకి సంబంధించి. ఇక రాత పరీక్ష అనేది ఏవైతే ఓఎంఆర్ షీట్లో బబుల్ చేశారో, ఏవైతే ప్రశ్నాపత్రంలో చేశారో అవే అంశాలను ఇక్కడ విద్యార్థులతో నమోదు చేయించాలి. 17 ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు ఈ బాక్స్లో రాయించాలి. ఇక 18, 19, 20, 21కి సంబంధించినవి కూడా ఆయా కేటాయించినటువంటి ఆ బాక్స్లలో, ఆ ప్రశ్న కేటాయించినటువంటి బాక్స్లలో పూరింపజేయాలండి. ఈ రకంగా వాళ్లకు ఇంకా అవసరమైతే అదనపు పేజీని కూడా జోడించి ఇవ్వడం జరిగింది. ఆ పేజీలో కూడా ఇది నమోదు చేయాలండి. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటి అంటేనండి, 1, 2 తరగతులకు సంబంధించినటువంటి టూల్స్ వేరు అండి. 1, 2, 3 టూల్స్ అనేవి వేరు. 4వ టూల్ అన్నది 3, 4, 5కి అలాగే 1వ తరగతి రాతాంశాలు అయినప్పటికీ వాటి యొక్క ప్రశ్నల భారత మరియు బహుళైచ్ఛిక ప్రశ్నలు, లఘు ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు అనేవి వేరేగా ఇవ్వటం జరిగిందండి వాళ్ళ స్థాయిని అనుసరించి. రూఢి అయిన, విశ్వసనీయమైన, పారదర్శకమైనటువంటి విద్యార్థుల ప్రగతిని మూల్యాంకన పుస్తకంలో ఉపాధ్యాయులుగా మనం నమోదు చేసి ప్రగతి పరిశీలన అధికారులకు పారదర్శకంగా అవగతమయ్యేలాగా మనం మూల్యాంకన పుస్తకాలన్నింటినీ కూడా పూరించాలండి. ఈ వీడియో అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తూ సెలవు.